కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం మరోసారి అంతర్గత విభేదాలకు కారణమైంది. ముఖ్యంగా ప్రభుత్వ విప్ల నియామకం చుట్టూ అసంతృప్తి మంటలు రగులుతున్నాయి. ఇటీవల తీసుకున్న నిర్ణయంతో పార్టీలో కొత్తగా చేరిన నేతలకు ప్రాధాన్యం దక్కిందని, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పాత క్యాడర్ను విస్మరించారని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ల నియామకం ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి వలస వచ్చిన నేతలకు పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 5 విప్లను నియమించింది. అందులో శాసనసభకు ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, విజయ రమణారావులను, మండలికి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అసెంబ్లీ విప్ల నియామకంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విప్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశలోకి వెళ్లారు. పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేసినా గుర్తింపు రాలేదని వారు వాపోతున్నారు. విప్ల నియామకంపై కొందరు ఎమ్మెల్యేలైతే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైరవీలు చేసేవారికే పదవులు దక్కాయని అసెంబ్లీ లాబీల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేసిన వారికి పోస్టులొచ్చాయని, ముక్కుసూటిగా మాట్లాడేవారికి పదవులు దక్కవని నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు అసెంబ్లీ లాబీల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. విప్ల నియామకంతో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలినట్లు కనిపిస్తోంది. ఇన్నేళ్లు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే గుర్తింపు లేదని సీనియర్లు రగిలిపోతున్నారట. సీనియర్లు వర్సెస్ రేవంత్ బ్యాచ్ గా పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి విప్ల నియామకం కాంగ్రెస్ పార్టీలో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. విప్ పదవులు ఆశించిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులైనా దక్కుతాయో లేదో చూడాలి.